అయితే ఈ అపోస్తల కార్యముల యొక్క మూల వాక్యం ఏంటి అని అంటే మొదటి అధ్యాయము 8వ వచనం. ఈ మొదటి అధ్యాయం 8వ వచనం మీదే మొత్తం ఈ పుస్తకం అంతా కూడా ఆధారపడి ఉంది. అక్కడ యేసయ్య చెప్తున్నారు కదా శిష్యులకు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. యేసయ్య శిష్యులకు చెప్పారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు సాక్షులై ఉంటారు, శక్తి పొందుకుని మరి యెరూషలేములోను యోదయ సమరయలోను తర్వాత బూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి అలా వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి అని శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగానే ఈ వాక్య ఆధారముతో మొదటి అధ్యాయము నుంచి 7 అధ్యాయముల వరకు కూడా యెరూషలేములో జరిగినటువంటి సంఘ పరిచర్య మనకు కనిపిస్తుంది. 8 నుంచి 12 అధ్యాయాల వరకు యూదయ సమరయ ప్రాంతాల్లో జరిగినటువంటి పరిచర్య మనకు కనిపిస్తుంది. 13వ అధ్యాయం నుంచి 28 అధ్యాయాల వరకు కూడా బూదిగంతముల వరకు జరిగినటువంటి సువార్త. ఎలాగైతే సువార్త యెరూషలేము ప్రాంతంలోనే కాకుండా మరి ఇతర దేశాలకి ఎలాగా వ్యాపించిందో అనేటువంటి విషయాలు ఆ యొక్క అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వచనం వెంబడి వచనం మనం ధ్యానించడానికి అంత మరి సమయము మనకి కుదరదు కాబట్టి నేను కొన్ని అంశములను ఏర్పాటు చేసుకుని అంశాల ప్రకారంగా ఈ పుస్తకం అంతటిని మీకు నేర్పించాలి, అసలు ఈ పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాలు నేర్పించాలని నేను సిద్ధపడ్డాను. మరి ఆ అంశాల ప్రకారంగా మొట్టమొదటిగా అసలు సంఘం ఎలా ప్రారంభించబడింది, ఆ రోజుల్లో ఆదిమ సంఘం ఎలా ఉండేది అనేటువంటి విషయాన్ని నేను ప్రారంభించాను. ఈ అంశం అయిన తర్వాత పేతురు యొక్క పరిచర్య, పేతురు గారు ఎలా పరిచర్య చేశారు, ఏ కార్యాలు ఆయన ద్వారా జరిగినవి అనేటువంటి విషయాలు, తర్వాత యూదయ సమరయ ప్రాంతాలకి ఎవరి ద్వారా సువార్త వెళ్ళింది అనేటువంటి అంశము, ఆ తర్వాత పౌలు గారి యొక్క పరిచర్య. పౌలు గారు ఇంచుమించు 3 సువార్త దండయాత్రలు చేశారు. 4వ దండయాత్రలో ఆయనను చంపేశారు. అయితే ఎలాగా ఆయన దండయాత్రలు ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాలకు వెళ్ళారు అనేటువంటి విషయాలు ఆ సువార్త దండయాత్రలు కూడా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకము చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం. మనము 4 సువార్తల్లో గనక చూస్తే 4 సువార్తల్లో కూడా యేసయ్య పుట్టుక, మరి ఆయన సువార్త సేవలో వాడబడడం, ఆయన ద్వారా జరిగిన కార్యాలు, ఆ తర్వాత ఆయన సిలువ వేయబడడం, ఆ తర్వాత తిరిగి లేవడం, ఇక్కడ వరకు 4 సువార్తలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. అయితే ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులు ఎలాగ పరిచర్య చేశారు అనే విషయం మనకు అర్థం అవ్వాలి అనంటే, ఆయన ఆరోహణమైన తర్వాత అసలు ఏం జరిగింది అనే విషయం మనకు అర్థం అవ్వాలంటే ఆ 4 సువార్తలకి కంటిన్యూషనే లేక కొనసాగింపే ఈ యొక్క అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకం. దేవునికి స్తోత్రం. 4 సువార్తలకు కొనసాగింపు అపోస్తుల కార్యములు. అయితే అపోస్తుల కార్యముల తర్వాత పత్రికలు మనకు కనిపిస్తాయి. పౌలు గారు రాసిన పత్రికలు ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఏ ఏ సంఘాలకు రాశారో అనేటువంటి విషయాలు మనకు తెలుసు. రోమా సంఘానికి, రోమీయులకు, కొరింథీయులకు, గలతీయులకు, ఫిలిప్పీలకు, మరి ఎఫీసీలకు, ఇలాగా కొన్ని పత్రికలు పౌలు గారు రాశారు కదా. అయితే ఆ సంఘాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి, వారికి ఎందుకు లేఖ రాశారు, ఇవన్నీ విషయాలు మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనకి మరలా అపోస్తుల కార్యములు అనే పుస్తకము బాగా తెలిసి ఉండాలి. అంటే పత్రికలకు పునాది ఏంటంటే అపోస్తుల కార్యములు. దేవునికి స్తోత్రం. 4 సువార్తలకి కొనసాగింపు, అలాగే పత్రికలకు పునాది
అపోస్తుల కార్యములు. అన్నిటికీ ఆధారం, మెయిన్ మధ్యస్థంగా ఉన్నటువంటి పుస్తకం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మొదటి అంశాన్ని నేను ప్రారంభించాను, సంఘం ఎలా ప్రారంభించబడింది, సంఘములో ఆత్మలు ఎలా చేర్చబడ్డాయి, ప్రారంభంలో సంఘములో చేర్చబడిన వారిని ఏమని పిలిచారు అనేటువంటి విషయాలు మరి గత వారంలో నేను మీకు చెప్పేశాను. దేవునికి స్తోత్రం. అయితే ఆదిమ సంఘం ఎలా ప్రారంభించబడింది? మొట్టమొదటిగా మరి 120 మంది, ప్రారంభంలో యేసయ్యను వెంబడించిన వారు 120 మంది ఉన్నారు. ఆ 120 మంది కూడా మేడగదిలో కూర్చుని మరి 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుని అన్య భాషల్లో దేవుని మాట్లాడుతున్నప్పుడు అది పెంతుకోస్తు పండుగ దినము కాబట్టి యెరూషలేములోనికి చాలా దేశాల నుండి ప్రజలు వచ్చి పండుగ కోసం ఉన్నారు కనుక వాళ్ళందరూ వీరి భాషలు మాట్లాడడం విని ఏంటి వింత, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని వారు రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు నిలవబడి వారందరికీ సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను అంగీకరించి ఆ దినాన్న 3000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. అలా సంఘం ప్రారంభమైంది. 3000 మంది, ఆ తర్వాత 5000 మంది. అంత మాత్రమే కాదు, ప్రతి దినము కూడా సంఘములో ఆత్మలు చేర్చబడతా ఉన్నాయి, స్త్రీ పురుషులు చేర్చబడతా ఉన్నారు, సంఘము విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సంఘాన్ని మొట్టమొదటిగా శిష్యులని పిలిచేవారు, తర్వాత పరిశుద్ధులని పిలిచేవారు, సోదరులని పిలిచారు, విశ్వాసులని పిలిచారు, ఆ తర్వాత క్రైస్తవులు అని పిలిచారు. ఏమని పిలిచారు? సంఘంలో ఉన్నటువంటి వారిని క్రైస్తవ. అంతియోకయలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడి అప్పటి నుంచి కూడా క్రీస్తుని వెంబడించే వారందరినీ క్రైస్తవులు అంటున్నారు. క్రైస్తవులు అంటే మతం కాదు, క్రీస్తుని కలిగి ఉన్నవారు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. అలా సంఘం ప్రారంభించబడింది. సంఘము చాలా శక్తివంతంగా ఉండేది, సంఘం చాలా బలంగా ఉండేది. ఆదిమ సంఘము ప్రార్థన చేస్తే భూమి కంపించేది. ఆదిమ సంఘం ప్రార్థన చేస్తే చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. ఆదిమ సంఘము ప్రార్థిస్తే గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. ఆదిమ సంఘములో సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో ఆదిమ సంఘములో జరిగాయి. సాతాను శక్తులను గడగడలాడించింది ఆదిమ సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ ఆదిమ సంఘం అంత బలంగా ఉండడానికి, అంత శక్తివంతంగా ఉండడానికి అసలు వారు ఎలా ఉండేవారు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆదిమ సంఘం అంత శక్తివంతంగా ఉండేది, కానీ నేటి దినాల్లో సంఘం అలా ఉండటం లేదు. సంఘం శక్తివంతంగా ఉండట్లేదు, సంఘంలో ఉజ్జీవం ఉండట్లేదు, సంఘం ప్రార్థన చేస్తే అసలు ఏమీ జరగట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆదిమ సంఘములో ఉన్నటువంటి లక్షణాలు నేటి సంఘాల్లో ఉండడం లేదు కాబట్టి సంఘాలు చాలా శక్తిహీనంగా ఉంటున్నాయి. హల్లెలూయా. అసలు సంఘం ప్రార్థన చేస్తే సాతాను గడగడలాడాలి, సాతాను మన ఎదుట నిలవబడడానికి వీల్లేదు. దేవుడు అధికారం ఇచ్చాడు మనకి, సాతానును శీఘ్రముగా మీ పాదముల కింద చితుక త్రొక్కిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడ? మన పాదాల కింద ఎక్కడ ఉంటున్నాడు వాడు? మన నెత్తి మీద కూర్చుంటున్నాడు. హల్లెలూయా. సంఘములో నెత్తి మీద కూర్చుని సంఘములో వాడు ఏలుబడి చేస్తున్నాడు. సంఘములో మరి బండ మీద సర్పపు జాడలాగా వాడు తిరుగుతూ ఉన్నాడు, సంఘాన్ని పాడు చేస్తూ. వాడి అధికారం, వాడి పెత్తనం అయిపోయింది సంఘాల్లో నేటి దినాల్లో. కారణం ఏంటంటే ఆదిమ సంఘాల్లో ఉన్నటువంటి లక్షణాలు నేటి సంఘాల్లో ఉండకపోవట చేతనే. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘాన్ని బలపరచాలని, సంఘాన్ని క్రమపరచాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. గత కొన్ని వారాల నుంచి కూడా నాకు ఒక 2-3 నెలల నుంచి కూడా నాకు ఎక్కువగా సంఘం మీద దృష్టి పెట్టమని బలంగా ప్రేరేపణ వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం మీద ఎక్కువ దృష్టి పెట్టమని బలంగా ప్రేరేపణ వస్తూ ఉంది. ఎందుకంటే సంఘం బలంగా ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నేను ప్రార్థిస్తూనే ప్రార్థనాపూర్వకంగానే ఈ యొక్క అంశాలన్నీ కూడా నేను సిద్ధపరచుకున్నాను. ఇది ఎక్కడో కాపీ చేసిన విషయం కాదు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఆ అర్థమైన విషయాలు నేను రాసుకుని మీకు బోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే సంఘములోని వారు ఆదిలో ఎలా ఉండేవారు? ఇప్పుడు కూడా మనం అలా ఉండాలి. అప్పుడు మన సంఘము కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలను చేయగలదు. మన సంఘము కూడా సాతాను శక్తులను వణికించగలదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందులో మొట్టమొదటిగా నేను ఆల్రెడీ ఒక అంశం చెప్పేశాను. అదేంటంటే ఆదిలో వాళ్ళందరూ సంఘం ఎంతమంది పెరిగినా, రోజు రోజుకి కొత్త వారు వస్తూ ఉన్నా సరే, ప్రతిదినము నూతన ఆత్మలు అందులో చేర్చబడుతూ ఉన్నా సరే, ఆ సంఘము వారు ఎలా ఉండేవారంటే ఏక మనస్సు గలవారై ఉండేవారు. ఎలా ఉండేవారు చెప్పండి? ఏక మనస్సు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రార్థించినప్పుడు అంటాము, 2-3 ప్రార్థన చేస్తే వచ్చేస్తాను అక్కడ ఉంటానన్నావు ప్రభా అంటారు. 2-3 ప్రార్థన చేస్తే కాదు, 2-3 కంటే ఎక్కువ మంది ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఉంటాడు. ఏకాత్మ లేని చోట దేవుడు ఉండడు. ఏక మనస్సు లేని చోట దేవుడు ఉండడు. హల్లెలూయా. సంఘం అనగా వేరు వేరు ప్రాంతాల నుంచి మనం వస్తాం, వేరు వేరు వర్గాల నుంచి మనం వస్తాం, వేరు వేరు మరి స్టేటస్ల నుంచి మనం వస్తాం. అయినా సరే సంఘములోనికి వచ్చిన తర్వాత మనందరము ఒక్కటే అనేటువంటి భావం మనం కలిగి ఉండాలి. హెచ్చు తగ్గులు ఇక్కడ ఉండకూడదు. కుల మత భేదాలు ఇక్కడ ఉండకూడదు. మనం అందరం యేసు రక్తములో కడగబడిన వారము. యేసు రక్తము ద్వారా మనందరము కూడా సహోదరి సహోదరులం. యేసు రక్తము ద్వారా మనం పుట్టిన వారం. మనం ఎవరమైనా సరే యేసు రక్తము ద్వారా మనం పుట్టిన వారం కాబట్టి మనమందరం కూడా ఏకాత్మ కలిగిన వారమై ఉండాలి. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాత్రం కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి భేదాభిప్రాయాలు సంఘంలో ఉండకూడదు. నేను ఉండాలి ముందు అనేటువంటి. యేసయ్య చెప్పారు కదా, మీలో ఎవరైనా గొప్పవారై ఉండాలనుకుంటే వారు ముందుగా పరిచారకుడై ఉండాలి. హల్లెలూయా. గొప్పవాళ్ళగా ఉండాలనుకుంటే ఏం చేయాలి? పరిచారకులుగా ఉండాలంట. తన్ను తాను తగ్గించుకునే వారు హెచ్చించబడతారు. పరిచర్య చేయడానికి, పరిచారం చేయడానికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పవారిగా ఎంచుతాడు. ఆమేన్. కాబట్టి మొట్టమొదటిగా ఆల్రెడీ చాలా విషయాలు చెప్పేశాను కదా మొన్న. మనం ఎలా ఉండాలంటే ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఆ ఆదిమ సంఘం ఎలా ఉండేవారు అని అంటే, రెండవ లక్షణం ఏంటంటే వారు ప్రార్థించేవారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? ప్రార్థించేవారుగా ఉన్నారు. వాక్య భాగాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుందాం. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు వారంట ఏం చేశారంట? ఎవరు వారు చెప్పాలి మీరు. వారు ప్రార్థన చేశారన్నారు. ఎవరు వారు చెప్పాలి అందరూ. ఎవరు? మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం?
సంఘము కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వాళ్ళు ప్రార్థన చేశారంటే, పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కువ వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక కుంటివాని స్వస్థపరిచారు. స్వస్థపరిచినందుకు అందరూ కూడా పేతురు యోహానులని ఎక్కువగా వెంబడించడం మొదలుపెట్టారు. అది నచ్చనటువంటి ఆ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏం చేశారంటే బంధించి మరి కావలిలో పెట్టేశారు. వీళ్ళని రాత్రంతా బంధించి ఉంచేశారు. అయితే ఉదయాన్నే మరి తీర్పు కోసం తీసుకొచ్చి అధిపతులు ఎదుట నిలబెట్టి వాళ్ళకి ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, మీరు ఇక నుంచి ఈ నామమును బట్టి బోధించకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. 17వ వచనంలో ఆ విషయం మనకు కనిపిస్తుంది చూడండి. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకున్నారంట. అధిపతులందరూ ప్రజలకు భయపడ్డారు. వీళ్ళకి ఏమైనా శిక్ష విధిస్తే ప్రజలు మనల్ని ఏమైనా చేస్తారేమో కాబట్టి ప్రజలకు భయపడి ఏం చేశారంట, ఈ పేతురు యోహానులను బెదిరించారంట. బెదిరించాలని అనుకున్నారు. ఆ ముందుకు వెళితే బెదిరించి విడుదల చేశారన్న మాట మనకి కనబడుతుంది 21వ వచనంలో. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. దేవునికి స్తోత్రం. ఈ పేతురు యోహానులను బెదిరించారు, ఇక నుంచి నామమున మీరు బోధించకూడదు, ఈ నామమున మీరు ఏ అద్భుతాలు చేయకూడదు అని గట్టిగా బెదిరించి వదిలిపెట్టారు. హల్లెలూయా. మీరు గనుక ఈ నామమును బట్టి ఇంకొకసారి ప్రకటించడం చూసామా, మీకు చాలా కఠినమైన శిక్ష ఉంటుంది, జాగ్రత్త. ఈ యేసు నామము గురించి మీరు ఎక్కడా కూడా బోధించవద్దు, అద్భుతాలు చేయొద్దు అని వారిని బెదిరించారు. అయితే వారి బెదిరించి విడుదల చేసిన తర్వాత వీరు సంఘము దగ్గరకు వచ్చారు, విశ్వాసుల దగ్గరకు వచ్చి జరిగిన సంగతి అంతా చెప్పారు. ఇలాగా ఒక కుంటివాణ్ణి మేము స్వస్థపరిచినందుకు, అనేకమైన జనులు మమ్మల్ని వెంబడించుచున్నందుకు, అధిపతులు మమ్మల్ని బంధించి రాత్రంతా చెరసాల్లో వేశారు, ఉదయాన్నే మమ్మల్ని బెదిరించారు, ఇక నుంచి ఈ నామమును బట్టి ప్రకటించకూడదని అని జరిగిన సంగతి అంతా అక్కడికి చెప్పినప్పుడు ఇప్పుడు సంఘము ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 29వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. దేవునికి స్తోత్రం. బెదిరించారంట ప్రభువా, వారి బెదిరింపులకు వీరు భయపడి నీ నామాన్ని ప్రకటించడానికి ఆగిపోతారేమో, నీ నామమును బట్టి సూచక్రియలు అద్భుతాలు చేయడానికి వీరు వెనకడుగు వేస్తారేమో. అలా వెనకడుగు వేయడానికి వీల్లేదు ప్రభువా, వీరు మరి ధైర్యముగా నీ వాక్యాన్ని ప్రకటించినట్లుగా కృప దయచేయండి అని సంఘము సేవకుని కోసం ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైందంటే అక్కడ కింద చదువుతున్నాం కదా, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. అంటే ఎంత బలంగా ప్రార్థించుంటారు వాళ్ళు దైవ సేవకుల కోసం, పేతురు యోహానుల కోసం వాళ్ళు ఎంత భారంగా ప్రార్థించి ఉంటారు, ఎంత ఆత్మ బలముతో వారు నింపబడి ప్రార్థించి ఉంటారు. వారు ప్రార్థించుచున్నప్పుడు భూమి కంపించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి ప్రార్థన ఈ దినాల్లో మనం కూడా చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. సంఘం ఏం చేయాలంటే దైవ సేవకుల గురించి ప్రార్థించాలి. ఎందుకంటే సాతాను గురంతా కూడా మొట్టమొదటిగా ఎవరి మీద ఉంటుందంటే సేవకుని మీద ఉంటుంది. సేవకుని పడగొట్టాడు అనుకోండి, వాడు సంఘం అంతా వాడి చేతిలోనికి వచ్చినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు బలహీనంగా ఉన్నాడు, బలహీనంగా అంటే శారీరక బలహీనం గురించి కాదు, ఆత్మ సంబంధంగా బలహీనంగా ఉన్నాడు అనుకోండి. సేవకుడు ఏదైనా పాపంలో పడిపోయాడు అనుకోండి, ఇక సేవకుడు సాతానికి లోబడిపోయినట్లే. ఇప్పుడు సంఘమంతా కూడా, ఇప్పుడు మేము సాతానుతో లోబడిపోయి మేము పని చేస్తున్నాం అనుకోండి, మీరందరూ సాతాను కిందకు వచ్చినట్టే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సంఘం మీద దాడి చేయడానికి ముందుగా వాడు ఎవరి మీద గురి పెడతాడంటే సేవకుని మీద గురి పెడతాడు. కాబట్టి ఈ దినాలలో మరి ప్రాముఖ్యంగా సంఘము సేవకుల కొరకు ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా సేవకులను బెదిరిస్తూ ఉన్నారు, ఈ నామమును బట్టి ప్రకటించకూడదని. అప్పుడు బెదిరించారు, ఇప్పుడు బెదిరిస్తున్నారు. బెదిరిస్తున్నారా లేదా? హల్లెలూయా. ఇప్పుడు బెదిరిస్తున్నారు సేవకుల్ని, మీరు ఆ నామాన్ని బట్టి ప్రకటించకూడదు, ఆ నామాన్ని బట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయకూడదు అని బెదురు పెడతా ఉన్నారు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు అద్భుతాలు చేస్తాడా చేయడా? చెప్పాలందరూ, చేస్తాడా చేయడా? ఖచ్చితంగా ఆయన చేస్తాడు, చేయగలడు ఆయన. హల్లెలూయా. తన సేవకులను నిలబెట్టి, సేవకులకు ఒక వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు శిష్యులకు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పాడా లేదా శిష్యులకు దేవుడు? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు అనేక మంది సేవకులు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటుంటే, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటుంటే చాలామంది అభ్యంతర పెడతా ఉన్నారు. హల్లెలూయా. సేవకుని ద్వారా కార్యాలు చేయకుండా కొంత మరి దేవుణ్ణి ఎరగని అన్యజనుల ద్వారా అయితే, మరికొంత దేవుణ్ణి ఎరిగిన వారి ద్వారా కూడా ఆటంకపరచబడతా ఉంది. అద్భుతాలు చెయ్యకుండా సేవకులు ఏంటంటే, అమ్మో వీళ్ళు మనల్ని ట్రోల్ చేసేస్తున్నారు, ఏం చేసినా వీళ్ళు మనల్ని వైరల్ చేసేస్తున్నారని చెప్పి నేటి దినాల్లో సేవకులు అద్భుతమైన కార్యాలు దేవుని పేరట జరిగించటానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులను దేవుడు వాడుకుంటాడు, కార్యాలు జరిగిస్తాడు. కానీ కొంతమంది ఆ కార్యాలు చేయకుండా అడ్డగిస్తూ ఉన్నారు, సువార్త ప్రకటించకుండా అడ్డగిస్తూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? సంఘం అంటే సార్వత్రిక సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘాన్ని వాడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనమాట. దేవుని మహిమ గల కార్యాలు, దేవుని మహిమ అనేకులకు ప్రత్యక్షపరచబడకుండా, ఆయన కార్యాల ద్వారా ఆయన గొప్పతనం అనేకులకు తెలియపరచబడకుండా దుష్టుడు సేవకులను అడ్డగిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో సంఘము ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థించాలి. ప్రభువా, నీ సేవకులు నీ నామమును బట్టి బోధించడానికి ఎవరి బెదిరింపులకు భయపడకూడదు. నువ్వు వారికి ఏ అభిషేకం ఇచ్చావో, ఏ తలాంతునిచ్చావో అది వారు బలంగా వాడాలి అని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తే పడిపోయారంటే దానికి వేసేస్తున్నారు కౌంటరు. ప్రార్థన చేస్తే మరి తగ్గవా? మన దేవుడు గొప్పవాడు కాదా? అద్భుతాలు చేయలేడా? దేవునికి స్తోత్రం. ఎవరికైనా ఏదైనా తగ్గిందని సాక్ష్యం చెప్తే చాలు, హల్లెలూయా, హల్లెలూయా, దాన్ని ప్రచారం చేసేస్తూ ఉన్నారు. మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆమేన్. ఇలా చేసేస్తున్నారని చెప్పి చాలామంది గొప్ప గొప్ప వరాలు కలిగిన వారు కూడా నేడు వాడట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా దుఃఖించాడు ఈ విషయాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. జనుల బెదిరింపులకు భయపడంట కొంతమంది తమ వరాలను ఉపయోగించడానికి వెనకడుగు వేస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సంఘం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. ఏక మనసుతో సంఘము ప్రార్థన చేస్తే అసలు సాతానుగాడు తంత్రాలు ఏమైనా పనిచేస్తాయా? మనలో ఏకత్వం లేకే, మనలో ఐక్యత లేకే, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారి మధ్య, క్రీస్తుని అంగీకరించిన వారి మధ్య ఐక్యత లేక, ప్రార్థనాత్మ లేక సాతానుడు రకరకాలుగా సంఘాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనం ఏం చేయాలి? సేవకుల కొరకు బలంగా ప్రార్థించాలి. ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఏ సేవకుడు కూడా ఎవరి బెదిరింపులకు చూచి భయపడకుండా దేవుని నామాన్ని ప్రకటించాలి. దేవుని నామం పేరట అద్భుతాలు చేయాలని మనము ప్రార్థించే వారంగా ఉండాలి. రెండు చేతి పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సందర్భం మరొక విషయంలో కూడా మనకు కనిపిస్తుంది. చూడండి 12వ అధ్యాయం 5వ వచనంలోనికి మనం వస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడంట. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుందంట. దేవునికి స్తోత్రం. పేతుని చెరసాలలో వేసేశారు. హేరోదు రాజు అప్పటికే యాకోబును చంపించేశాడు. అది జనులందరికీ బాగా నచ్చిందని చెప్పి ప్రజల మెప్పు కోసం పేతురును కూడా బంధించి చెరసాలలో వేయించేశాడు హేరోదు. ప్రజల మెప్పు కోసం హేరోదు పేతును కూడా బంధించి చెరసాలలో వేసేస్తే సంఘం, అమ్మో మా దైవజనునే జైల్లో వేసేశారు, ఇప్పుడు మేము ఆయన పక్షంగా ఉన్నామంటే మమ్మల్ని కూడా వేసేస్తారు, మాకెందుకు వచ్చిన బాధలే, మాకెందుకు వచ్చిన శ్రమలే అనుకుని ఎవరికి వాళ్ళే సైడ్ అయిపోలేదు. సంఘమంతా కూడారు ఏక మనస్సుతో అత్యాసక్తితో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారు చెప్పండి? ఎలాగంట? అత్యాసక్తి. ఉసూరుమంట కాదు, చేయకపోతే బాగోదన్నట్టు కాదు, సణుక్కుంటా గొనుక్కుంటా కాదు, ఆసక్తి కూడా అత్యాసక్తితో ప్రార్థన చేశారంట. అప్పుడు ఏమైంది మనకు తెలుసు కదా. దేవదూత పేతురు దగ్గరికి వెళ్ళి, వేసిన తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, పేతుని తీసుకొచ్చి ఊరి వెలుపల వదిలిపెట్టేసింది. పేతురు విడుదలయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ దినాల్లో సంఘము ప్రార్థన చేస్తే అటువంటి గొప్ప కార్యాలు జరిగాయి. సంఘమంతా ఏకీభవించి ప్రార్థించాలి. సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి. ఇక్కడ సంఘము ప్రార్థన చేశారని చెప్పారా? ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా ప్రార్థన చేశారని చెప్పారా? హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థనలు వేరు, సంఘమంతా కలిసి చేసే ప్రార్థన వేరు. సంఘమంతా కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఇక దేనిలోనైనా సరే జయం పొందాల్సిందే. హల్లెలూయా. సాతానుగాడు మన కాళ్ళ కింద ఉండాల్సిందే, అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకుల కోసం ప్రార్థన చేయాలి. మిమ్మల్ని నడిపించుచున్న దైవజనుల కోసం మరి ఎక్కువ భారంతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సేవకుని ద్వారానే మీరు బలపరచబడతారు, సేవకుని ద్వారానే మీరు దీవించబడతారు. మీకు అనుగ్రహించిన సేవకుని ద్వారానే దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. కాబట్టి మీ సేవకుని కొరకు మరి ఎక్కువ భారంగా మీరేం చేయాలి? ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. వారు ఎక్కడైనా తప్పిపోయారా, మీరందరూ సాతాను వశంలోనికి వెళ్ళిపోతారు.